ఇక హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలన్న కాంగ్రెస్ కుట్రలు తెలంగాణ సమాజమంతా తిప్పికొట్టాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. లేదంటే మన రాష్ట్ర ఉద్యోగాల్లో పక్క రాష్ట్రపోడు పెత్తనం చేస్తుంటే మనం దిక్కులు చూడాల్సిన దుస్థితి తప్పదని హెచ్చరిస్తుంది. ఇప్పటికే నీళ్ల దోపిడీ జరుగుతోందని, తెలంగాణకు ద్రోహం చేస్తూ చంద్రబాబు జలదోపిడికి రేవంత్ బాటలు వేస్తున్నాడని మండిపడుతుంది. ఇక హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేస్తే ఉద్యోగాలు కూడా సీమాంధ్రకు తరలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నిరుద్యోగ జేఏసీ విద్యార్థి నేతలతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం జిల్లాల పునర్విభజన కూడా చేస్తా అంటూ కూడా ఇప్పటికే తెలిపారు. ఏదైతే జిల్లాలు అంటే బైఫర్కేషన్ చేయడం వల్ల కూడా ఇది ఇప్పుడు ఉన్న జోనల్ వ్యవస్థ కూడా దెబ్బతింటది, ఉన్న రిజర్వేషన్ పరంగా కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే నిరుద్యోగ లోకమంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని నిరుద్యోగ చేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఏదైతే జిల్లాల పునర్విభజన చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారో దానివల్ల కూడా విద్యార్థులు ఏ విధంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇక్కడ మీ నిరుద్యోగులందరూ ఫస్ట్ కోరుకునేది ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వేసే ఉద్దేశం లేక వీళ్ళు జిల్లాల పునర్విభజన అని చెప్పేసి ఒక అంశం తెర మీద తీసుకొచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు 2020లో దసరా రోజున 33 జిల్లాలు చేయడం జరిగింది. ప్రతి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేయడం, అభివృద్ధి చేయడం చెప్పి చెప్పడం జరిగింది, చేసి కూడా వారు. అయితే వీళ్ళకి ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇచ్చే ఉద్దేశం లేక, చేతగాక, ఈ చేతగాని మాటలని చెప్పలేక ఈ రోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ, హైదరాబాద్ బోటలు మార్చడం అని చెప్పి ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులను మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇష్యూ జారీ చేసింది, హోమ్ మినిస్ట్రీ. 2025 డిసెంబర్ తర్వాత కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా ఒక జీవో వచ్చింది. అయినా కానీ వీళ్ళు దీన్ని తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు నిరుద్యోగులు ఎప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలో నిరసనలు చేసి ప్రారంభిస్తారో వీళ్ళు ఎంబడే ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని ఎంబడే అంటే నిరుద్యోగులు ఇంతగానో పోరాడతారు కాబట్టి ఆ పోరాటానికి కొద్దిగా ఎన్నిక ఉంటారు. ఇప్పుడు ఏదో కొత్త విషయం మనం పైకి లేపాలి. వాళ్ళు దీని గురించి అంటే ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంటారు కదా, ఈ పునర్వ్యవస్థీకరణ ఎట్లుంటుంది, మరి దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ఆలోచిస్తారు కదా, ఈ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మర్చిపోతారని చెప్పేసి ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులను కూడా సుమారు ఒక వారం రోజుల నుంచి కూడా మా కడుపు కాలి రోడ్ల మీద అందరికి వచ్చి నిరుద్యోగులు అందరూ కూడా మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు కావాలని చెప్పి ధర్నా చేస్తుంటే నిరుద్యోగుల ఈపులు పలకొడతా ఉన్నారు, మా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇదేనా మీ ప్రజా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా? ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాభవన్ మీద ఉన్నటువంటి కంచెలు బద్దలు కొట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి చెప్పిన మీరు ఈ రోజు నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పెడుతుంటే మా నిరుద్యోగులు ఎడుపాలి ఇబ్బంది పెట్టి కొడుతున్నారు, గుద్దుతున్నారు అని చెప్పేసి మా నిరుద్యోగ మిత్రులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే మా కడుపు కాలం మేము బయటకు వస్తా ఉన్నాం, ఇక్కడ మమ్మల్ని ఎవరు రెచ్చగొట్టడం లేరు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే 14F ద్వారానే తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతమైంది, తెలంగాణకు దారి తీసిందే 14F ద్వారా. ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ ఫ్రీ జోన్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా తెలిసింది. దాని గురించి ఏమంటారు? అయితే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ 14F జోన్ చేయడం వల్ల కూడా 6 రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ వీళ్ళేదో తీసుకొచ్చి నిరుద్యోగులకు మళ్ళీ మేము మంచి చేస్తున్నాం, ఇటు రాజకొండ కమిషనరేట్ కానీ, సైబరాబాద్ కమిషనరేట్ కానీ, మిగతా కమిషనర్ అన్ని కూడా హద్దులు మారుస్తున్నాం, యాదాద్రి భువనగిరి జిల్లా తీసి కూడా వేరే దగ్గర పెడుతున్నాం అని చెప్పి ఎన్ని కలబులి మాటలు చెప్పారు. కానీ ఇవన్నీ కుదరవు. అల్టిమేట్ గా మాకు కావాల్సిన కేవలం ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే. ఇప్పుడు కేవలం ఆ ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని మీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఈ జిల్లా పునర్వ్యవస్థీకరణ అంశం బయటకు ఎందుకు వచ్చింది? ఇంతకుముందు రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణమే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకుండా మాత్రం ఈ ఉద్యమం ఉధృతం అవుతాయి. సంక్రాంతి తర్వాత కూడా మళ్ళీ ఉద్యోగం అయ్యే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా ఏదైతే తెలంగాణ మ్యాప్ జియోగ్రాఫికల్ గా, హిస్టరీగా మళ్ళీ చేంజ్ అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉంటాయా అంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేస్తానికి ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే మాత్రం మన ఈ మంత్రులు కూడా ఉన్న మంత్రులకు కూడా వాళ్ళకి బుర్రుందో లేదో అర్థం కాలేదు. ఒక్కొక్కరిని అసలు తీసుకుపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తెరిపియాలి. ఎందుకంటే ఒకళ్ళు 70,000 అంటారు, ఒకళ్ళు 80,000 అంటారు, వాళ్ళు 90,000 అంటారు. ఇక 2 రోజులు పోతే 2 లక్షలు ఇచ్చిన టాటా గుడ్ బై టాటా అంటారు. మరి మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మీ ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగాల గురించి మీ ఎక్కడ మాట్లాడలేదు. మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఆ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లేబర్ దగ్గరికి వచ్చే కదా మాకు హామీ ఇచ్చిపోయింది. మీ ప్రియాంక గాంధీ గారు కూడా సరూనగర్ స్టేడియంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా, మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో కనీసం 2,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అశోక్ చౌరస్తాల ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నా చేశారని చెప్పి చెప్తున్నారు. మొన్న ఇంతకన్నా మన మిత్రులు ధర్నా చేశారు, ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చేసిరా? ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చేశారు. ఒక పని చేయండి, మీరు ఒక కమిటీ వేసేయండి, లేకపోతే మీరు ముఖ్యమంత్రి రండి, మీరు వస్తారా, అయితే మీ మంత్రి సహచార వర్గం మొత్తం తీసుకుని అశోక్ నగర్ చౌరస్తా రండి, లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీకి రండి. మేము కొంతమంది నిరుద్యోగులు వస్తాం, లైవ్ డిబేట్ పెట్టుకుందాం. మీరన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మేము ఉద్యోగాలు ఎన్ని తీసుకున్నాం అని చెప్పేసి కూడా ఖరాబందిగా అయిపోతుంది కదా. నేను చెప్పేది ఏంటంటే ఈ కళ్ళబొల్లి మాటలన్నీ వద్దు. దయచేసి మీరు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఆ నోటిఫికేషన్ ఇవ్వండి. మీకు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేకుండా ఏదో ఒక మాట చెప్పి మచ్చిపూచి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లా అన్ని అంటే అమలు కాని హామీలన్నీ ఇచ్చి
ఇట్లా నిరుద్యోగులను మభ్యపెట్టి ఏదో ఒకరు పూట గడుపుదాం పబ్బ గడుపుదాం అనే విధంగా ఉన్నారు. కానీ అసలు నోటిఫికేషన్లు ఇద్దాం నిరుద్యోగుల గురించి చేయమని చెప్పేసి కూడా లేదు. కొంతమంది ఇంతకుముందు జూనియర్, కొంతమంది వాళ్ళకి మేము జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేసి పేరు పెట్టినాం. వాళ్ళు ఇంతకుముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులందరూ కూడా బుక్కులు పక్కన పెట్టండి, మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయండి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మాదని చెప్పారు. కానీ ఈ రోజు ఒక్కరిని కలిసినట్టు లేరు, ఫోన్ చేసినా కూడా ఎత్తేట పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు ఎంత ఇబ్బంది పడతా ఉంటే, ఎంత కడుపు కలిపోతుంది. ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీ కూడా 5 రూపాయలు భోజనం చేసుకుంటే మా నిరుద్యోగ మిత్రులు ఎంత ఇబ్బంది పడతానో నాకు తెలుసు. చాలా మంది నిరుద్యోగులు కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే. ఇటు హాస్టల్ రెంట్లు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, స్టడీల ఫీజు కట్టుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. ఇప్పుడు మీరు చూస్తే అర్థమైతే ఇంతమంది నిరుద్యోగులు వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కాదా పోరాడేది? వీళ్ళు ఎవరైనా పార్టీ కార్యకర్తలు గడపడుతున్నారా? మా కడుపు కాలిన కాబట్టి మేము బయటకు వస్తున్నాం. ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఆ రోజు మీరు అమలుగానే హామీలు ఎవడేమన్నారు మిమ్మల్ని? మీరు హామీలు ఇచ్చిన తర్వాత మేము బయటకు వచ్చినాం. కాబట్టి బరాబర్ చెప్తున్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా మేము బరాబర్ పోరాటం చేస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాల్సిందే. మీరు ఇచ్చిన మాట ప్రకారం అవసరమైతే మీ ప్రభుత్వం మెడలు వంతేనే సరే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మేము పోరాటం చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంత ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రెసిడెన్షియల్ ఆశ అనేది అంత ఈజీగా వచ్చే అవకాశం ఉండదు. మాక్సిమం ఇప్పుడు మీరు జిల్లాల పునర్వ్యవస్థ అని చెప్పేసి అంటున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడానికి కూడా సుమారు 6 నెలల సంవత్సరం పాటు టైం పడుతుంది. మరి 6 నెలల సంవత్సరం పాటు మేము ఏం చేయాలి? మా నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఇప్పటికీ అప్పులు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం అందరూ తెలుసా ముచ్చటంతా. మళ్ళీ మీరేదో కొత్తగా తీసుకొచ్చి జిల్లాల పునర్వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ బోర్డర్ మాత్రం అని చెప్పేసి ఎన్ని చెప్పే ప్రయత్నం చేస్తే మరి మా పరిస్థితి ఏంది? అప్పుడు అమలుగానే హామీలు ఎవడేమన్నాడు? మరి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మేము ధర్నా చేసినప్పుడు మీకు ఇప్పుడే వచ్చిందా జిల్లా పునర్వ్యవస్థీకరణ గురించి? వేరే విషయం గురించి మాట్లాడచ్చు కదా. ఇప్పుడే మీరు బయటకు వచ్చి జిల్లా పునర్వ్యవస్థీకరణ అంటే మన నిరుద్యోగులందరూ మేమే అర్థం చేసుకోవాలి. మొన్న శ్రీధరబాబు కూడా మాట్లాడుతూ మేము ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలే అని చెప్పి చెప్తున్నారు. మరి ఇవ్వలేని చేత కానప్పుడు మరి ఎందుకు ఇచ్చారు? అబద్ధపు హామీలు ఎందుకు ఇచ్చారు? మాకు ఇంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పెడతా ఉన్నారు కదా. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి కానీ, గ్రూప్స్ వాళ్ళు కానీ, డిఎస్సీ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. మీకు కనిపించట్లేదా? ఒకసారి మా నిరుద్యోగ మొక్కలు చూసుకోండి, నిరుద్యోగ భాగాలు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి డిమాండ్ చేస్తా ఉన్నా. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలన్నర అవుతుంది. అప్పుడు గవర్నమెంట్ రాగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ పెట్టాలి. అప్పుడు పెడితే ఈ పార్టీకి అమలవు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతి ప్రెసిడెంట్ అంత ఈజీ కాదు. దానికి బిల్లు పెట్టాలి, అది ఆమోదం పొందాలి, అది రాష్ట్రపతి దగ్గర వెళ్ళాలి, మళ్ళీ రావాలి. అది ద్వారా సంవత్సరం పడుతుంది. అదేదో ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అప్పుడు ఎమ్మటే బిల్లు పెడితే ఇప్పటికల్లా ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇస్తే బాగుండు. ఎందుకంటే 3 సంవత్సరాల దాకా ఏ ఒక్కటి నోటిఫికేషన్ లేకుండా ఇంత ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇస్తే, ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు చదువుకుంటాం. అప్పుడు మీరు రాకముందు బీఆర్ఎస్ ఫామ్ లో అప్పుడు ఏం చెప్పారు? 6 నెలలు 2 నెలలు బుక్కులు పక్కన పెట్టండి, మాకు సపోర్ట్ చేయండి అని మేము కష్టపడి వెంట ఉంటుండి మేము పోరాడినాం. అప్పుడు మా కోసం ఇప్పుడు చూపడాలి. అప్పుడు ఒక మాట, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక తారుమారు మాటలు మాట్లాడతారా? గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమన్నాడు? తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు అంటారు. 2 లక్షలు కాదు కదా. ఒక మంత్రి ఏమంటారు? ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు అంటారు. ఒక మంత్రి ఏమంటారు? 50,000 ఉద్యోగాలు భర్తీ. ఒకడేమంటాడు? 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం అంటాడు. 2 లక్షల ఉద్యోగాల 1,00,000 భర్తీ అయితే ఇంకా 1,00,000 ఇచ్చి పెట్టండి. ఇంకా 1,00,000 బాకీ ఉన్నట్టేగా మాకు. ఎవరైనా చెప్పండి, ఇక్కడ 70,000 ఉద్యోగాలు ఉంటారు, రండి చిక్కడపల్లి రండి. మేము మా నిరుద్యోగులు అంతా వస్తాం. అశ్వర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి అంతా వస్తారు. మీరు డిఎస్సీ ఎంత వేసిర్రు, డిఎల్ ఎంత వేసిర్రు, డిఎల్ ఎంత వేసిర్రు, గ్రూప్ 1 ఎంత వేసిర్రు, గ్రూప్ 2 ఎంత వేసిర్రు, పీసీ ఎంత వచ్చింది? ఏ నోటిఫికేషన్ రాక ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఏం లేదు. మా డిమాండ్ ఉన్నది ఒకటే, మీరు తక్షణమే మా కార్యాచరణ ప్రకటించి ఎప్పుడు వేస్తారు నోటిఫికేషన్. ఇంకోటి జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మేము గవర్నమెంట్ ఒకటే విన్నవిస్తున్నాం, మేము నోటిఫికేషన్ కాకుండా ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మాకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మేము అసలు చదవాలా వద్దా మాకు తెలుస్తుంది. మేమంతా బిలో పావర్టీ స్టూడెంట్ నుంచి, పేద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఒక ఉద్యోగం వస్తే మా బతుకులు మారుతాయని మేము ఇక్కడ కష్టపడి వస్తున్నాం. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మేము విన్నవిస్తున్నాం అదొకటే గవర్నమెంట్ కి. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే మేము చదువుకుంటాం. ఎప్పుడు నోటిఫికేషన్ మాకు తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ లేకుండా గదే విధిగా చేయకండి. మేము ఒకటే విన్నవిస్తుంది, ఇప్పుడు తక్షణమే మీరు ప్రకటించండి. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, దీనికోసమే మేము అంటున్నాం. రైట్. సైదా నాయక్ గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిల్లాల పునర్విభజన అని ఒకటి తెర మీద తీసుకొచ్చింది, దీనివల్ల కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు లేట్ అయ్యే అవకాశాలు, దీనిపైన మీరు నిరుద్యోగ ఏమంటారు? ప్రభుత్వానికి ఉద్యోగ భర్తీ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం
ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేసుకుంటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని డైవర్ట్ చేసుకుంటా టైం పాస్ గవర్నెన్స్ చేస్తుంది తప్ప ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఉద్యోగాల భర్తీ చేసే ప్రక్రియలో ముందుంటాలి. ఖాళీలో వేకెన్సీస్ అని చెప్పేసి కమిటీ చేసి ఆ వేకెన్సీస్ వచ్చినా కూడా భర్తీ చేయట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఇదే ఏరియాకు ఆర్టిస్ట్ క్లాస్ లో నిన్నగా మొన్న వచ్చి అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్తున్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వమని ఎవ్వరు అడగరు. ఖాళీలను భర్తీ చేయమని అడుగుతున్నాం. ఉన్న ఖాళీలను భర్తీ చేయండి. మీరు ఇచ్చిన హామీలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమంటున్నాం. అందరికీ ఉద్యోగాలని ఏ నిరుద్యోగి అడగలేదు, ఏ మేధావి అడగలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి నిరుద్యోగుల పక్షాన ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాం. మీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే టైం పాస్ చేసుకుంటే రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం గానీ, మీ పార్టీ గానీ, మీరు ఎమ్మెల్యేలు గానీ ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని గెలిపించిందే ఈ నిరుద్యోగులకి. మేము మిమ్మల్ని విన్నవిస్తున్నాం, హెచ్చరికలు కాదు విన్నవిస్తున్నాం. మా ఉద్యోగాల భర్తీ చేయండి, ఖాళీలను నింపండి, నోటిఫికేషన్ ప్రక్రియని షురూ చేయండి. అంతేగాని టైం పాస్ డైవర్షన్ తోటి పాలిటిక్స్ చేస్తా అంటే మాత్రం మీరు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారు అతి త్వరలో అని చెప్పేసి విన్నవిస్తున్నాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది గత ప్రభుత్వం కూడా ఇలానే జిల్లాల పునర్విభజన చేసి 3 సంవత్సరాలు నోటిఫికేషన్స్ రాకుండా లేట్ చేసింది. ఆ పాత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో అదే తప్పు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అసలు వీళ్ళు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తున్నారో లేదంటే వీళ్ళు చేయాల్సిన నోటిఫికేషన్లకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు అడ్డొస్తున్నాయని చెప్పి ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు పొడిగించాలని చెప్పేసి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొస్తున్నారో అర్థమైతలేదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. మా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వయసు మాకు సహకరించట్లే. మేము గత 4 రోజుల నుంచి ధర్నాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. చూడండి, రేపటి నుంచి సంక్రాంతి పండుగ, కానీ మీరు లైబ్రరీలో చూస్తే 200 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడనే. అసలు ఇంటికి పోయి ముఖం చూపించలేకనే ఇంట్లో వాళ్ళకి గానీ చుట్టుపక్కల వాళ్ళకి గానీ ముఖాలు చూపించలేక ఇళ్లకు కూడా పోకుండా ఇదే లైబ్రరీలో ఉన్నారు. ఇప్పుడు మీరు మొత్తం లైబ్రరీలో చూస్తే 200 మంది విద్యార్థులు ఉంటారు. కాబట్టి నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పునర్విభజన పైన కూడా ఈ మాట రాగానే ఒకటేసారి విద్యార్థులకు, నిరుద్యోగులకు జోనల్ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ జోనల్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా రావడానికి లేట్ అయితే, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు జోనల్ వ్యవస్థ పైన స్పష్టత, క్లారిటీ రాగానే ఉద్యోగాలు వేసినా కూడా ప్రతి ఒక్క పేద నిరుద్యోగికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం రావాలంటూ కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. దాని తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేయాలనే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా జోనల్ వ్యవస్థ కానీ, రిజర్వేషన్ వ్యవస్థ కానీ ఇవన్నీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే తెలంగాణ ఉద్యమం మొదలైందే హైదరాబాద్ 14F ఫ్రీ జోన్ తోని. కానీ ఇప్పుడు ఆ 14F ద్వారా అది ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వక ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.